సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలం కలిసి రావాలంటారు. కాలం కలిసి రాకపోతే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయట. వైభవం బుగ్గిపాలై కటిక దరిద్రులుగా మారిన వారిని చూశాం. అలాగే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు తినేందుకు అటుకులు కూడా లేని కుచేలుని కన్నా దరిద్ర నారాయణులు అపర కుబేరులు కావచ్చు. కొద్దిసేపటిలో రాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరామచంద్రుడు కాల మహిమకు లోబడి చివరికి నారబట్టలు కట్టుకుని సతీ సమేతంగా అరణ్యవాసానికి తరలి వెడతాడు. కాల యముడిలా వచ్చిన రావణుడు సీతను అపహరించుకుపోతాడు. పాండవులు మహారాజులే కదండి. పాపం కాలం కలిసి రాకే పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది. ఇదంతా కాల ప్రభావం కాకపోతే మరేమిటి చెప్పండి. ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక విభిన్నమైన రుచితో మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి ఆ రుచిని మనకి పరిచయం చేయడానికి మనతో ఉన్నారు ప్రియంవద గారు. మరి ప్రియంవద గారు ఈ రోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో తన్నే అడిగి తెలుసుకుందాం. అలాగే ప్రియంవద గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రియంవద గారు. నమస్కారం అండి. ప్రియంవద గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? విద్యానగర్ నుంచి వచ్చాం. హౌస్ వైఫ్. ఓకే. సో మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? స్పెషల్ డ్రై ఫ్రూట్స్ పూర్ణాలు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తామండి. పూర్ణాలు బెల్లం ఉడకబెట్టింది ఇది. ఇవి డ్రై ఫ్రూట్స్. ఇవి యాలకుల పొడి, నెయ్యి, కొబ్బరి పొడి, ఇది మినపప్పు, బియ్యం 4 గంటల పాటు నానబెట్టి మిక్సీ చేసుకోవాలి. ఆయిల్. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ బౌల్. ఓకే, ఈ బౌల్ సరిపోతుందా? దీన్ని శనగపప్పు బెల్లం ఉడకబెట్టి మిక్సీ చేసుకోవాలి. ఓకే. అంటే పూర్ణాలు రెగ్యులర్ గా మనం ఎలా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలి. శనగపప్పు అలాగే బెల్లం ఉడకబెట్టి మిక్సీ చేసిన మిశ్రమం ఇది. ఓకే. సో దాన్ని ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చారా? ఇంటి దగ్గరనే ఉడకబెట్టి తీసుకొచ్చాము. ఓకే. సో ఇదైతే ప్రాసెస్ లో మార్పు ఏం లేదు, మనం మామూలుగా పూర్ణాలు ఎలా చేసుకుంటామో అదే. ఇందులో కొంచెం బెల్లం టేస్ట్ రావాలని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేస్తారా? ఆల్రెడీ యాడ్ చేశాను. ఓకే. సో అంటే పూర్ణాలలో కొంచెం బెల్లం అనేది టేస్ట్ రావాలి అంటే, పూర్ణాలు టేస్ట్ రావాలి అంటే కొంచెం సాల్ట్, స్వీట్నెస్ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటది. అందులో కొబ్బరి పొడి. సో పూర్ణాల మిశ్రమంలో కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నారు. కొబ్బరి పొడి. సో ఇంకా కొబ్బరి పొడి కూడా బాగా మిక్స్ చేయాలి. కలిపేసేయాలి. కలిపినాక బౌల్ ఇవ్వండి కొంచెం బాగుంది, ఎందుకంటే ఇవి డ్రై ఫ్రూట్స్ వేయించడానికి. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేయించాలి. స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్. మీరు పూర్ణాల మిశ్రమంలో కొబ్బరి పొడి కలిపారు కదా, కొబ్బరి పొడి అనేది ఎంతైనా కలుపుకోవచ్చా? మన ఇష్టం, టేస్ట్ ని బట్టి. నెయ్యి వేయాలి. నెయ్యి. సో నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ని వేయించడానికి. ఓకే. సో మనకి నెయ్యి వేడొచ్చిందా? డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేసారు, చిన్న చిన్న పీసెస్ లాగా చేసి. చిన్న చిన్న పీసెస్ చేసి మిక్స్ చేసి వేయించాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఓకే. సో ఇవి కొంచెం వేగాయి కదా. ఓకే, తీసేద్దామా? తీసేద్దాం. గంటి వేరే బౌల్లోకి తీసుకుంటారా లేదంటే? అవసరం లేదండి, ఇందులోనే వేస్తాము. ఇలాచి పొడి కలుపుకోవాలండి ఇందులో. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? అందులో ఆయిల్ పోయాలండి. బాండీలో ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని వేడి చేయాలి. ఓకే. సో స్టవ్ వెలిగి
సో మనం ఆల్రెడీ దీంట్లోనే నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అందులోనే మళ్ళీ ఆయిల్ కూడా పోసేసుకుంటే సరిపోతుంది. ప్లేట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఉండలాగా ఉండలాగా చేయాలండి. ఓకే, సో మనకి ఆయిల్ వేడొచ్చే లోపల మనం ఆ మిశ్రమాన్ని ఉండలాగా చేసుకోవాలి. ఓకే, పూర్ణాలు అన్ని మనం ఉండలాగా చేసుకొని పెట్టుకున్నామండి. చేసుకొని పెట్టుకున్నాక ఆయిల్ డీప్ ఫ్రైకి కాగుతుంది. బియ్యం మినప్పప్పు 4 గంటల సేపు నానబెట్టి మిక్సీ చేసుకున్న పిండి ఇది. ఓకే, ఇందులో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకున్నాం. ఆయిల్ కాగిందండి. ఓకే, సో ఇంకా మామూలుగా పూర్ణాలు ఎలాగైతే చేస్తామో అలా డిప్ చేసేసి ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవాలి. వేసేసేయండి, అలాగే వేసేస్తూ ఉండండి. అంటే అవి ఒకదానికి ఒకటి ఆనుకొని ఇట్లా లోపలదంతా బయటకు వచ్చే ప్రమాదం